భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖం కరణే మూఢజగీహి ధనాగమ కృష్ణా కురు సద్బుద్ధిం మనసి వికృష్ణా యల్లభసే నిజ కర్మాపాతం విక్తం తేన వినోదయ చిత్తం నారీస్తన భరణాభిదేశం దృష్ట్వా మోహారేశం ఏకన్మాంసవసాదివికారం మనసి చింతయ వారం వారం నలినీదయగత జలమతికరణం తద్వజ్జీవితమతిశయచపరం విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం యావద్విత్తోపార్జనసక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జజ్జరదే వార్తాం కోపి న పృచ్ఛతి దేహే. మానవుడు తన యొక్క జన్మని సార్థకం చేసుకోవాలి అంటే మోక్ష మార్గంలో ప్రయాణం చేయాలి. ఇదే మానవుడి యొక్క పరమ ధర్మం, పరమ లక్ష్యం. మోక్ష ప్రాప్తికి చాలా తీవ్ర ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నంలో ప్రధానంగా ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఆ పొందినటువంటి జ్ఞానాన్ని సాధనల ద్వారా అనుభవానికి తెచ్చుకోవటానికి ప్రయత్నించాలి. ఆత్మజ్ఞానాన్ని పొందాలన్నా, అనుభవానికి తెచ్చుకోవాలన్నా ఈ ప్రపంచం పట్ల, ధన సంపదల పట్ల, వస్తువుల పట్ల, సుఖాల పట్ల, భోగాల పట్ల వైరాగ్యం కలగాలి. అటువంటి వైరాగ్యం ఎప్పుడైతే కలుగుతుందో ఆ వైరాగ్యం కలిగినప్పుడే మనస్సు శాంతిస్తుంది, ప్రశాంతమవుతుంది, నిశ్చలమవుతుంది. ఎప్పుడైతే అలా నిశ్చలమవుతుందో ఈ నిశ్చలమైనటువంటి మనస్సే జ్ఞాన సంపాదనలో కానీ సాధనల్లో కానీ చక్కగా ఉపయోగపడుతుంది. అంటే మనస్సు ఎప్పుడైతే నిశ్చలమైందో, మనస్సు ఎప్పుడైతే శాంతంగా ఉన్నదో, ఆ ప్రశాంతమైనటువంటి మనస్సు ఉన్నప్పుడే బుద్ధి సూక్ష్మంగా ఉంటుంది. బుద్ధి ఎప్పుడైతే సూక్ష్మంగా ఉందో అప్పుడే ఉపనిషత్తుల యొక్క జ్ఞానం మనకి అవగతమవుతుంది. అలాగే మనస్సు శాంతంగా ఉన్నప్పుడే మనం సాధనలు చేయగలుగుతాం. మనసు కనుక అశాంతిగా, అలజడిగా, అల్లకల్లోలంగా, ఆందోళనగా, ఉద్రేకంగా ఉన్నట్లయితే ఏ సాధన కూడా మనం చేయలేము. అది జపం కావచ్చు, సాధన కావచ్చు, మరి ఇంకేదైనా కావచ్చు. అందువల్ల ఈ సాధనలు చేయటానికి కూడా మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే తప్పనిసరిగా మనస్సు ప్రాపంచిక విషయాల పట్ల వైరాగ్యాన్ని కలిగి ఉండాలి. అందుకే శంకర్ల వారు అటువంటి వైరాగ్యాన్ని మనలో కలిగించడానికి వీలుగా మానవుడి యొక్క జీవిత యథార్థ స్వరూపాన్ని తెలియజేశారు. మానవుడి యొక్క జీవితం ఎలాంటిదనంటే తామరాకు మీద నీటి బొట్టులాగా చాలా చంచలమైనటువంటిది, అల్పమైనటువంటిది, నీటి బుడగలాంటిది, చాలా చిన్నది అని చెప్పి అసలు జీవితం చిన్నది మాత్రమే కాదు, జీవించినంత కాలం కూడా సుఖ సంతోషాలు ఉంటాయి అనేటువంటి నమ్మకం కూడా లేదు. ఎందుకనంటే జన్మించేటప్పుడు దుఃఖం, జన్మించక ముందు గర్భంలో ఉన్నప్పుడు గర్భనరకం, సరే జన్మించిన తర్వాత పెరిగేటప్పుడు చిన్నతనంలో కోరినటువంటి కోరికలు తీరక, అడిగినటువంటివి తల్లిదండ్రులు ఇవ్వక ఏదో ఒక రకమైనటువంటి అసంతృప్తి, ఆ తర్వాత యవ్వనంలోకి వచ్చినప్పటికీ అనేకమైనటువంటి కోరికలు, ఆ కోరికలు తీరక దుఃఖం,
తీరితే కొత్త కోరికల వల్ల దుఃఖం. ఆ తర్వాత కాస్త వృద్ధాప్యం రాబోతుంది, దాంతో వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈ వ్యాధుల కారణంగా అనేకమైనటువంటి బాధలు కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ కాకుండా మనకి మమకార బుద్ధి ఉంది, ఈ అహంకారం మమకారం అనేటువంటిది ఉంది. అంటే నేను నేను నాది నాది అనేది, చేస్తున్నది నేను, ఇవన్నీ కూడా నావి అనేటువంటి భావన అహంకారం మమకారం. ఈ రెండిటి వల్ల మనకి దుఃఖాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే నేను అని అనుకున్నామో ఆ నేను కాస్త ఈ దేహేంద్రియ మనోబుద్ధులకి తగిలిచ్చామో వెంటనే మనకి దుఃఖం కలుగుద్ది. నన్ను ఇంత మాట అంటాడా, అసలు నేను ఎంత చేశాను వాడికి, ఇంత చేస్తే వాడు నన్ను ఇలా మాట్లాడతాడా అనేటువంటి భావన వస్తుంది ఈ నేను. అందువల్ల ఈ నేను అనేటువంటిది, అలాగనే నాది నా వాళ్ళు అని అనుకున్నప్పుడు వాళ్ళ వల్ల అనేకమైనటువంటి బాధలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ అహంకార మమకారాలు వల్ల, దీన్నే అభిమానం అన్నారు ఇక్కడ, ఈ అభిమానం వల్ల అనేకమైనటువంటి దుఃఖాలు. సరే, ఈ దుఃఖాలన్నీ పోయిన తర్వాత చిట్టు చివరికి మరణం. ఆ మరణ సమయంలో కూడా దుఃఖం. ఎందుకని? ఏవో కోరికలు ఉన్నాయి వాడికి, జీవితం చివరిదాకా కోరికలు కోరుకుంటూ ఉన్నాడు, కానీ కొన్ని తీరల. ఆ తీరినటువంటి కోరికలు తలుచుకుంటూ 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 మరణిస్తాడు. లేదా వీళ్ళందరూ ఏమైపోతారో అని బాధపడుతూ, లేదా నేను ఇంత సంపాదించిచ్చాను వీడు నిలుపుకుంటాడా నిలుపుకోడా అని ఇలా అనేక రకాలైనటువంటి చింతలతోటి వృద్ధాప్యంలో ఉంటాడు. అదిగో ఆ చింతలతోటి చివరికి మరణ సమయంలో ఇవే గుర్తుకొస్తూ ఉంటాయి. అందుకనే శంకరాచార్యుల వారు ఒకే మాట చెప్పారు, లోకం శోకహతం చ సమస్తం అని. ఈ సమస్తమైనటువంటి లోకం కూడా శోకహతం, అంత దుఃఖాలతో కూడుకొని ఉన్నటువంటిదే. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే, అబ్బే అంతటి దుఃఖాలు ఏమి లేవండి, మరి కాస్త ఎక్కువ చేసి చెప్తున్నారు ఇక్కడ, మాకంత దుఃఖాలు ఏమి లేవండి, మేము కాస్త హాయిగానే ఉన్నాం, మరి మా పిల్లలు బాగా మాట వింటా ఉన్నారు, నేను ఎట్లా చెప్తే అట్లా వింటూ ఉంటారు, నన్ను చూస్తే దడుస్తూ ఉంటారు, నేనంటే ఎంతో గౌరవము, మరి భార్య నా మాట వింటూ ఉంటుంది, మరి పరిస్థితులు కూడా అన్ని అవకాశాలు ఉన్నాయి, కాస్త ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇల్లు వాకిలు ఉంది, మాకేమండి మాకంత పెద్ద బాధలేమి లేవండి, ఏదో శంకరాచార్యుల వారు చెబుతున్నారు అని అనుకుంటే, ఇప్పుడు లేకపోతే లేకపోవచ్చు కానీ భవిష్యత్తులో రావనేటువంటి గ్యారంటీ మాత్రం ఎవరు చెప్పలేరు. అందుకని ఇలాంటి భ్రమలో ఏమైనా మునిగిపోతామని ఈ మానవ జీవితం యొక్క యథార్థ స్వరూపాన్ని కూడా తెలియజేస్తున్నారు. అయ్యా, నువ్వు ఎంతవరకైతే శక్తి సామర్థ్యాలు కలిగి ఉండి తెలివితేటలతో పనిచేస్తూ నీ వాళ్ళని పోషిస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులను సమకూరుస్తూ వాళ్ళ యొక్క కోరికలు తీరుస్తూ వాళ్ళకి ఆనందాన్ని ఎంతకాలం అయితే నువ్వు కలిగిస్తూ ఉంటావో అదిగో అంతకాలం కూడా నీకు తప్పకుండా గౌరవం లభిస్తుంది, దాంట్లో ఏ సందేహం లేదు. కానీ ఎప్పుడైతే నీ వయస్సు కాస్త ఉడిగిపోయిందో, దేహం కాస్త శిథిలమైపోయిందో, పనిచేసేటువంటి శక్తి లేకుండా పోయిందో, సంపాదించడం అనేటువంటిది నీకు అసాధ్యమైపోయిందో, నీ వారి కోరికలు ఎప్పుడైతే తీర్చలేకపోతా ఉంటావో అప్పుడు నువ్వు బాగున్నావా అని కానీ, ఏమిటి అలా ఉన్నావు, నీకేదైనా బాధగా ఉంటే చెప్పు అని కానీ ఇలాంటి కుశల ప్రశ్నలు కూడా ఇంట్లో ఎవరు అడగరు, అంటే పట్టించుకోరు. అదేవిధంగా స్త్రీల విషయంలో కూడా అంతే, వాళ్ళు పని చేయగలిగినటువంటి శక్తి ఉన్నంతకాలం వాళ్ళకేం పర్వాలేదు. కానీ పని చేయలేకపోతే, వంట చేయలేకపోతే, ఇంటి పని చూసుకోలేకపోతే, దేనికి పనికి రాకుండా మంచంలో కనబడి ఉంటే ఇక అప్పుడు కూడా వాళ్ళ యొక్క విలువ కూడా ఏమీ ఉండదు. అంతకుముందు ఎంత బ్రహ్మాండంగా వాళ్ళ మీద గౌరవం చూపించినా ఇప్పుడు మాత్రం ఈ గౌరవం చూపించడం మాత్రం ఉండదు. ఇది జీవితం యొక్క విషయం. ఈ జీవితం యొక్క ఈ పరమార్థం, ఈ పరమ లక్ష్యం ఏమిటో తెలుసుకోకుండా ఇలా ఈ జీవితం సంతోషంగానే గడిచిపోతుంది కదా అనేటువంటి భ్రమతో కనుక నువ్వు ఉన్నావా, ఎప్పుడో ఒకప్పుడు నీ భ్రమ కాస్త తొలగిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఉంటుంది. అందుకని ఏం చేస్తామంటే, ఇదిగో ఈ కష్టాలు దుఃఖాలు ఉన్నాయని, ఈ మానవ జీవితం యొక్క యథార్థ స్వరూపం ఇదని తెలుసుకొని, ఇవి అందరికీ ఉన్నటువంటివి అని తెలుసుకొని, ఇలాంటి పరిస్థితి వచ్చినా సరే దాన్ని ఎదుర్కోవాలి అని అంటే ఏం చెయ్యాలో ఇప్పుడే నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకో. నీ జీవిత పరమలక్ష్యమైనటువంటి మోక్ష ప్రాప్తి కోసమని నువ్వు ఇప్పుడు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయి. ఈ పనులన్నీ చేస్తూ ఉండు, సంపాదిస్తూ ఉండు, ఖర్చు పెడుతూ ఉండు,
దాచిపెడుతూ ఉండు, నీ వాళ్ళ కోరికలు తీరుస్తూ ఉండు, వాళ్ళని సంతోషపరుస్తూ ఉండు. ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు. ఏమిటది అని అంటే నీ జీవిత పరమార్థం ఏమిటో, నువ్వు ఏం సాధించడం కోసం ఈ లోకంలోకి వచ్చావో దాన్ని మాత్రం నువ్వు మర్చిపోవద్దు అనేటువంటి విషయాన్ని ఇంతవరకు చెప్పి, ఇప్పుడు జీవితం యొక్క యథార్థ సత్యాన్ని చెప్పి ఇక ప్రాణం పోయిన తర్వాత ఈ శరీరం యొక్క విలువ ఏమిటో ఇప్పుడు చెప్పబోతున్నారు. ఇంతవరకు ఈ జీవితం యొక్క యథార్థ తత్వాన్ని చెప్పారు. ఇప్పుడు ఈ శరీరం యొక్క స్థితి, ప్రాణం ఉన్నప్పుడు ఎలా, ప్రాణం పోయిన తర్వాత ఈ శరీరం యొక్క స్థితి ఏమిటి అనేటువంటి తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారు. ఆ తర్వాత శ్లోకం చూడండి, 7వ శ్లోకం 6. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. యావత్ పవనః, ఎంతకాలమైతే పవనః ప్రాణవాయువులు దేహే నివసతి, ఈ దేహంలో ఉంటాయో, ఎంతవరకైతే ప్రాణాలు ఈ దేహంలో ఉంటాయో తావత్, అంతవరకే గేహే కుశలం పృచ్ఛతి, ఇంట్లో నీ కుశలాన్ని, నీ క్షేమ సమాచారాల గురించి ఆలోచిస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. దేహాపాయే, ఈ దేహానికి ఎప్పుడైతే అపాయం కలిగిందో, అవసాన దశ వచ్చిందో, అప్పుడు గతవతి వాయువు, ఈ వాయువు గతవతి, ఈ ప్రాణాలు పోయిన తర్వాత తస్మిన్ కాయే, ఆ శరీరాన్ని చూచి భార్య బిభ్యతి, భార్య కూడా భయపడుతుంది. ప్రాణం ఉన్నప్పుడు ఆ శరీరం ఎంతో అందంగా కనపడుతుంది, ఆకర్షణీయంగా కనపడుతుంది. అందులో ఆ భార్యకి భర్త, భర్తకి భార్య కనుకైతే ఇక ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ అటువంటి వాళ్ళు కూడా ఆ శరీరంలో ఉన్నటువంటి ప్రాణం కనుక పోయిందనంటే ఆ శరీరం దగ్గరికి రావటానికి కూడా భయపడుతుంది భార్య. భార్య బిభ్యతి తస్మిన్ కాయి. కాబట్టి శరీరం యొక్క యథార్థమైనటువంటి తత్వాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు. జీవితాన్ని మనం ఉన్నది ఉన్నట్టుగా చూడటం నేర్చుకోవాలి. అలాగే మన శరీరం కూడా ఎలాంటిదో, ఈ శరీరం యొక్క స్థితి ఏమిటో, ఈ శరీరం యొక్క అసలు తత్వం ఏమిటో, దానికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలో దీన్ని కూడా తెలుసుకొని మనం సత్య పదార్థం యొక్క అన్వేషణ సాగిస్తూ ఉండాలి, అందుకోసం కృషి చేస్తూ ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ శరీరాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడటంలా, అలా చూడకుండా అన్నిటికన్నా కూడా ఈ శరీరం ఎంతో గొప్పదిగా భావిస్తూ ఉన్నాం. ఈ శరీరాన్ని అంత చాలా ఇష్టమైనటువంటి దానిగా, ఇది ఇంకేముంది నేను గనక లేకపోతే అనేటట్టుగా దాన్ని అంత ఎక్కువ గౌరవం ఇచ్చి మన శరీరాన్ని మనం అలా చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ శరీరాన్ని పోషించడం కోసమే డబ్బు సంపాదిస్తూ ఉంటాం. ఈ శరీరం అనుభవించడం కోసమే అనేకమైనటువంటి వస్తువుల్ని సేకరిస్తూ ఉంటాం. ఈ శరీరాన్ని అందంగా అలంకరించడం కోసమే రోజు స్నానం చేయిస్తున్నాం, పౌడర్లు, స్నోలు, సెంట్లు రాస్తున్నాం, మంచి బట్టలు వేస్తున్నాం, రకరకాలైనటువంటి ఆభరణాలతో అలంకరిస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా కోరుకున్నటువంటి తిండి పెడుతున్నాం, జబ్బు పడితే వైద్యం చేయిస్తున్నాం, కిడ్నీలు మార్పిడి చేయిస్తున్నాం, మరి గుండె మార్పిడిలు చేయిస్తున్నాం. ఈ శరీరం కోసం ఎన్ని రకాలైనటువంటి కష్టాలు పడాలో అన్ని రకాలైనటువంటి కష్టాలు పడుతూ ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే బానిసలుగా వెట్టి చాకిరీ చేస్తున్నాం ఈ శరీరానికి. ఏమైనా సెలవు ఉందా?
ఏదైనా ఒక షాపు కానీ ఉద్యోగం కానీ కనుకైతే ఆదివారం సెలవండి లేదా శనివారం సెలవండి అని ఏదో సెలవులు ఉంటాయి. దీనికి ఏమైనా సెలవు ఉందా? ఏమీ లేదు. కాసేపు విశ్రాంతి ఉందా? ఏమీ లేదు. అదిగో ఆ ప్రకారంగా ఈ శరీరం మీద ఇంత అభిమానం పెంచుకొని, ఇంత వ్యామోహాన్ని పెంచుకొని దీనికి ఎంత సేవ చేస్తూ ఉన్నాం. మనం అసలు జన్మించింది, బ్రతుకుతున్నది ఈ శరీరాన్ని చక్కగా పెంచి, బాగా పోషించి, బాగా అలంకరించి, అనుభవించి ఆనందించడం కోసమే అని గనక మనం అనుకున్నట్లయితే ఇంతకన్నా విషాదకరమైనటువంటి విషయం కానీ, ఇంతకన్నా శోచనీయమైనటువంటి విషయం కానీ, ఇంతకన్నా దయనీయమైనటువంటి విషయం కానీ ఇంకేమీ ఉండదు. ఎందుకనంటే ఈ శరీరం ఎప్పుడు ఇలాగే ఉండేది కాదు, అసలు శాశ్వతంగా ఉండేది కాదు. ఇప్పుడు అందంగా, బిగువుగా, ఆకర్షణీయంగా ఉన్నటువంటి ఈ శరీరం కొంతకాలానికి సడలిపోతుంది. అవయవాలన్నీ పట్టు తప్పిపోతాయి, అంగవైకల్యం కలుగుతుంది, నడుము వంగిపోతుంది, చేతికి ఊతకర్ర వస్తుంది, చివరికి కృషించిపోతుంది. ఒకనాటికి ఇది ఎప్పుడో అందంగా ఉన్నటువంటి ఈ దేహం ఇప్పుడు అందవిహీనంగా కూడా మారిపోతూ ఉంది. తర్వాత ముసలిదైపోతుంది, చివరికి రాలిపోతుంది, కాలిపోతుంది. ఈ విషయాన్ని మాత్రం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అయితే అలాగని ఏమంటే ఇంత చెబుతున్నారు కదా, ఈ శరీరాన్ని అసలు పట్టించుకోకుండా ఉండమంటారా? ఆహా, అదేం కాదు. శరీరంతో కష్టపడాల్సిందే, పని చేయాల్సిందే, సంపాదించాల్సిందే, కూడబెట్టాల్సిందే, మేపాల్సిందే, జనాభాను సృష్టించాల్సిందే, వస్త్రాలు మరి ఆభరణాలు ఇవ్వాల్సిందే, గృహాలు కట్టాల్సిందే. అంతేగాని అలాగని అదే పరమార్థం అని అనుకోవద్దు. మన యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా అందుకోసమే కనుక వెచ్చించితే మనం కాస్త తెలివి తక్కువ వాళ్ళం అవుతాం. అందులోనే మునిగిపోకూడదు అనేటువంటి విషయమే ఇక్కడ మనం గ్రహించాలి. ఎందుకంటే ఈ శరీరం నేను కాదు, కేవలం ఇది నేను వాడుకునేటువంటి పరికరం. ఈ విషయం మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. సామాన్యంగా లోకంలో అందరూ కూడా ఈ శరీరమే నేనైనటువంటి భావనలోనే ఉంటాం. అందుకనే శరీరం నేనైనటువంటి భావనలో ఉన్నాం కనుకనే శరీరం కనుక ఒక చోట నుంచి ఒక చోటకి వస్తే నేను అక్కడికి వెళ్ళానంటాం. శరీరం కనుక ఏదైనా ఊరు వెళ్తే నేను ఊరు వెళ్ళానండి అని అంటాం. అంటే శరీరం వెళ్తే నేను వెళ్ళానంటాం. శరీరానికి ఏదైనా దెబ్బ తగిలితే నాకు దెబ్బ తగిలిందండి అంటాం. శరీరానికి ఏదైనా జబ్బు చేస్తే నాకు జబ్బు చేసిందండి అంటాం. ఎందుకని? శరీరం నేనే అనేటువంటి భావనతో. ఈ భావన మనకి అనుభవపూర్వకంగా ఉంది, ఇది బాగా జీర్ణించుకుపోయింది. ఈ భావం కాస్త మారాల. శరీరం అనేటువంటిది ఒక పరికరం మాత్రమే. ఇప్పుడు నా జేబులో ఒక పెన్ను ఉంది, ఈ పెన్ను నేను వాడుకునేటువంటిది. కానీ పెన్నుకి ఏదన్నా కనుక ఇబ్బంది వచ్చిందనుకోండి, నాకు ఇబ్బంది వచ్చిందని అంటానా? పెన్ను కనుక ఇరిగిపోయిందనుకోండి, నేను ఇరిగిపోయానంటావా? పెన్ను రాయటం లేదనుకోండి, నేను రాయటం లేదంటావా? అలాగే మనం. ఎందుకనంటే అది ఒక వస్తువు కాబట్టి. అదిగో వాచి ఉంది, ఇప్పుడు ఈ వాచి చెడిపోయిందనుకోండి, నేను చెడిపోయానని అంటావా? అనం. కాబట్టి ఎందుకనంటే ఇక్కడ ఇవన్నీ కూడా నేను వాడుకునేటువంటి వస్తువులని మనకు తెలుసు. కానీ ఒక శరీరం దగ్గరికి వచ్చినప్పటికల్లా మనం పొరపాటు పడుతున్నాం. ఏమిటా పొరపాటు అని అంటే, ఇది నేను వాడుకునేటువంటి ఒక పరికరము. నేను ఏ పనులు చేసుకోవాలనుకుంటే ఆ పనులకు ఉపయోగపడుద్ది. అలాగనే నేను చూడాలన్నా, వినాలన్నా, తినాలన్నా, మాట్లాడాలన్నా, స్పర్శించాలన్నా, నడవాలన్నా, పట్టుకోవాలన్నా, విడిచిపెట్టాలన్నా వీటన్నిటి కూడా ఉపయోగపడేటటువంటిది ఈ దేహము అనేటువంటి విషయాన్ని మనం కాస్త మర్చిపోయి ఈ పనులన్నీ చేస్తున్నటువంటిది ఈ శరీరాన్ని నేనే అనేటువంటి భావనతో మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ శరీరాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవచ్చు, దెబ్బతింటే రిపేర్ చేసుకోవచ్చు, కొత్త కొత్త పార్ట్లు వేయించవచ్చు. ఎందుకంటే మన పెన్నులో ఏదైనా పోతే పార్ట్ వేయిస్తాం, వాచిలో పోతే పార్ట్ వేయిస్తాం. అలాగనే ఈ శరీరానికి కూడా ఏదైనా పోతే పార్ట్లు వేయిస్తూ ఉంటాం, రిపేర్ చేయిస్తూ ఉంటాం డాక్టర్ల దగ్గరికి వెళ్ళి. ఇవన్నీ చేయొచ్చు, తప్పులేదు. అంతేకాదు ఈ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, అందంగా ఉంచుకోవాలి, దుస్తులు తొడగాలి, రిపేర్ చేస్తుండాలి, కొత్త భాగాలు అమరుస్తుండాలి. అయితే ఇది ఒక పరికరం అనేటువంటి విషయాన్ని మాత్రం నువ్వు మర్చిపోకుండా ఉండాలి. ఈ శరీరం అనేటువంటి దేనికి ఉన్నది? ఇది వేరొక ముఖ్యమైనటువంటి పనికి సాధనంగా ఉన్నది అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దేనికి ఈ శరీరం సాధనంగా ఉంది? ఇక్కడ చేసేటువంటి పనులన్నీ కూడా దీనికోసం కాదు సాధనంగా ఉంది, దీనికోసం ఉంది.
జంతువులు కూడా చేస్తూ ఉన్నాయి ఈ పనులన్నీ కూడా. అవి కూడా తింటున్నాయి, అవి కూడా తిరుగుతున్నాయి, అవి కూడా పిల్లల్ని కంటున్నాయి, అవి కూడా నిద్రపోతున్నాయి, అవి కూడా మేలుకుంటా ఉన్నాయి. అదేగా ఇక్కడ ఈ శరీరాలు చేస్తూ ఉంది. కానీ ఇది కాదు, వాటన్నిటికంటే వేరుగా ఆ జంతువులు చేయలేనటువంటిది ఒక అద్భుతమైనటువంటి పని ఒకటి ఉంది. ఆ పని చేయటం కోసం మనం ఈ మానవ దేహాన్ని తీసుకొని వచ్చాం. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ శరీరాన్ని ఉపయోగించుకొని మనం ఏం చేయాలంటే సత్య పదార్థాన్ని కనుక్కోవాలి, పరమాత్మని తెలుసుకోవాలి. ఆ పరమాత్మతో ఐక్యత కావడానికి మనం కృషి చేయాలి, సాధన చేయాలి. అందుకోసం శరీరాన్ని ఉపయోగించాలి. అంతేగాని శరీరాన్ని పోషించడమే లక్ష్యం కాదు. ఈ శరీరాన్ని ఎందుకు పోషిస్తున్నామనంటే ఆ పనికి వినియోగించుకోవడం కోసం పోషిస్తున్నాం. నీ పెన్నుని రిపేర్ చేసుకొని జాగ్రత్తగా ఏవి చెడకుండా ఎందుకు ఉంచుకుంటున్నావు అంటే నువ్వు రాసుకోవడానికి ఉపయోగపడాలని. అంతే తప్ప పెన్నుని బాగు చేయటమే నీ జీవిత లక్ష్యం కాదు. నువ్వు రాసుకోవటం నీ అవసరం, ఆ రాసుకోవడానికి పెన్ను అవసరం. అలాగనే పరమాత్మను అందుకోవటం మానవ జీవితం యొక్క లక్ష్యం. అందుకోసం అని చెప్పి ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలా, అందుకోసం శరీరాన్ని చెడకుండా జాగ్రత్తగా అట్టి పెట్టుకోవాలా, దీన్ని బాగా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇది ఈ శ్లోకంలో ఉన్నటువంటి భావం. ఇక్కడ కూడా మనకి ప్రతిపక్ష భావన ఉంది, ఇక్కడ కూడా దోష దృష్టి ఉంది. ఎందుకని ఈ యథార్థమైనటువంటి ఈ శరీరం యొక్క స్థితి ఏమిటో ఇప్పుడు దోష దృష్టితో చూస్తున్నాం. ఏమిటా దోష దృష్టి అని అంటే ఏదైనా సరే ఒక వస్తువు ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తున్నాం, పనికొచ్చినంత కాలం వాడుకుంటా ఉన్నాం, పనికి రాకపోతే దాన్ని కాస్త అవతల బారేస్తూ ఉన్నాం. అదే ప్రకారంగా ఈ దేహం కూడా కొంతకాలం పనికి వస్తుంది, దాన్ని వాడుకుంటున్నాం, పనికి రాకపోతే దీన్ని కూడా వదిలేస్తాం. వదిలేసి మనం వెళ్ళిపోతాం మళ్ళీ ఇంకో శరీరాన్ని తెచ్చుకోవటం కోసం, ఇంకో పరికరాన్ని తెచ్చుకోవటం కోసం. కాబట్టి ఇక్కడ మనం ఈ ప్రాణం ఉన్నంత వరకే ఈ దేహం పనిచేస్తూ ఉంటుంది. ఈ ప్రాణం పోయిన తర్వాత ఇది ఏ పని చేయదు, ఎందుకు పనికిరాదు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఈ దేహం యొక్క విలువ ఏమిటయ్యారంటే మన ఇంట్లో చిత్తు కాగితాలు ఉన్నాయనుకోండి, అవన్నీ చిమ్మి మనం అవతల బారేస్తూ ఉంటాం. ఈ చెత్తను తీసుకెళ్ళి కొంతమంది అమ్ముకుంటారు, దానికి డబ్బులు వస్తాయి. మన ఇంట్లో చిత్తుగా పాత పుస్తకాలు ఏమైనా ఉన్నాయనుకోండి, అవి కొంటారు. పాత ఇనం ముక్కలు ఏమైనా ఉన్నాయనుకోండి, రేకులు ఏమైనా ఉన్నాయనుకోండి, అవి కొంటారు. ఏదైనా ప్లాస్టిక్ బకెట్లు ఇట్లాంటివి ఏమైనా ఇరిగిపోయి ముక్కలైపోయినవి ఉన్నాయనుకోండి, అవి కొని ఉల్లిపాయలు ఇస్తారు. బల్బులు ఏమైనా ఉన్నాయనుకోండి, అవి కొనుక్కొని మనకి ఉల్లిపాయలో డబ్బులో ఇస్తూ ఉంటారు. అంటే అన్నీ పనికి వస్తాయి. పనికి రాకపోయిన తర్వాత, చిరిగిపోయిన తర్వాత, తునిగిపోయిన తర్వాత, ముక్కలైపోయిన తర్వాత అన్నిటికీ పనికి వస్తాయి. ఒక్క శరీరం మాత్రమే ఎందుకు పనికిరాదు. దీన్ని మాత్రం ఎవడు కూడా ఒక్క పైసా పెట్టి కూడా కొనడు. పైగా ఎదురు డబ్బులు ఇస్తామన్నా కూడా ఉంచుకోడు. ఓ రాజుగారికంట మానవుడు చాలా గొప్పవాడు కదా, అందరిలో కంటే మానవ శరీరం కూడా చాలా అద్భుతమైనటువంటి నిర్మాణము, ఈ జంతువులు పశువులు పక్షులు వీటిదేముంది అని అన్నాడంట. అంటే ఆ మంత్రి అన్నాడంట, రాజా ఒక్కో సందర్భంలో అది నిజమే కానీ దాన్ని సక్రమంగా వినియోగించుకుంటే అంతే, కానీ మామూలుగా కనుక వినియోగించుకుంటే వీటికన్నా అయ్యే నయం అని అన్నాడు. ఏమిటో అలాంటి పిచ్చి మాటలు మాట్లాడతాం? మానవుడు ఎంత తెలివి కలిగినటువంటి వాడు, ఎన్ని పనులు చేస్తున్నాడు, చదువుకుంటున్నాడు, తెలివితేటలు, కొత్త కొత్త వస్తువులు కనిపెడతాం, ఎన్ని ఉన్నాయి. నువ్వేమిటి ఆ పక్షులతోటి జంతువులతోటి పోలుస్తావు అని అన్నాడు. సరే ఒకసారి ఏం చేశాడంటే ఆయనకి అనుభవపూర్వకంగా రుజువు చేయడం కోసం అని చెప్పి ఒక సేవకుడు ఏదో చచ్చిపోయినటువంటి పిట్టలు, 2 పిట్టలు, ఏదో 2 జంతువులు అవి తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి మంత్రి గారు ఇదిగో మన రాజభవనం ముందు ఎన్ని పడిపోయి ఉన్నాయి. సరే అట్లయితే రే వీటితోటి పాటు అక్కడ ఇంకో శవం కూడా ఉంది, మనిషి శవం, ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి అమ్ముకొని రమ్మన్నాడు. సరే పాపం ఆయన బజారుకి పోయి అమ్ముకుంటామంటే అన్నీ కొన్నారు, ఇదిగో ఇది ఒక్కటి మాత్రం మళ్ళా. మంత్రి గారు ఇది ఎవరు తీసుకోలేదన్నారు. సరే అన్నీ అమ్మావు కదా, ఆ డబ్బులన్నీ ఇచ్చి దీన్ని తీసుకోమని అడగమన్నారు. మళ్ళీ పోయిన తర్వాత ఏమయ్యా ఈ డబ్బులు ఇస్తాను దీన్ని తీసుకోమంటే మాకొద్దు అన్నారు. అప్పుడు రాజుగారు అక్కడే ఉన్నాడు. అప్పుడు చెప్పాడంట రాజుగారితోటి, రాజా ఇది విషయం, వాటిని ఏదో రూపాయికో 2 రూపాయలకి ఎంతకంత కొన్నారు, కానీ దీన్ని మాత్రం ఎవరు తీసుకోలే, ఎవరు తీసుకోకపోగా దీనికి ఎదురు డబ్బులు ఇస్తామన్నా కూడా తీసుకోవట్లా. ఇదిగో ఇది మానవుడి యొక్క దేహం యొక్క పరిస్థితి అని చెప్పాడంట. అంటే ప్రతి వస్తువు కూడా ఏదో ఒక ప్రయోజనాన్ని ఇస్తూ ఉంది, ఒక కొత్త పదార్థం యొక్క సృష్టికి ఉపయోగపడతా ఉంది.
జంతువు కనుక చనిపోతే దాని మాంసం ఉపయోగపడుతుంది, కొన్నిటి యొక్క చర్మం ఉపయోగపడుతుంది. ఏనుగులు కనుక ఉన్నాయనుకోండి, దాని యొక్క దంతాలు. పూర్వకాలం కనుకైతే ఏనుగు చచ్చినా వెయ్యే, బతికినా వెయ్యి అనేవాళ్ళు ఎప్పుడో పూర్వకాలంలో. ఎందుకనంటే ఆ వెయ్యి ఆ దంతాల రేటు అనమాట. ఇప్పుడైతే దంతాలంటే లక్షల్లో ఉంటుంది రేటు. ఏనుగు యొక్క దంతాలు ఒక్కొక్కటి ₹1,00,000 పైన ఉంటుంది. అంటే వాటికి కూడా అంత రేటు ఉంది. కానీ ఒక్క మానవుడికే ఏమీ విలువ లేదు. ఒక మహారాజు గారు చాలా వైభవోపేతంగా ఉన్నటువంటి వాడు, కావలసినంత సంపద ఉంది. ఆయన రాజ్యం కూడా మామూలు రాజ్యం కాదు, సామ్రాజ్యం. అనేక మంది రాజులు ఆయనకి సామంతులుగా ఉన్నారు. పెద్ద పెద్ద బ్రహ్మాండమైనటువంటి బిల్డింగులు ఉన్నాయి. ఆయనకి వేస్తే ₹1000 ఉంది అన్ని విషయాల్లో కూడా. అలాగనే కుటుంబం కూడా బాగా సంతోషంగా పిల్లా పాపలతోటి హాయిగా ఆనందంగా ఉన్నాడు. అందుకని ఎక్కడన్నా ఏ రాజ్యం మీద దండెత్తే విజయం ఈయనకే, ఏనాడు అపజయం లేదు. అందుకని ఈయన చాలా గర్వం, అహంకారం ఎక్కింది. నా అంతటి వాడు లేడు అనేటువంటి భావనలో ఉంటా ఉన్నాడు. ఇది కొంతకాలం అయ్యేటప్పటికల్లా కొంతమంది మంత్రులు అటువంటి వాళ్ళు ఆ ఇండైరెక్ట్గా అలా చెప్పి చూశారు. కానీ ఆయన మాత్రం అలా అహంకారంతో గర్వంతో ఉన్నాడు. చివరికి ఒక రోజున జబ్బు చేసింది రాజుగారి. జబ్బు చేసేటప్పటికి ఆ జబ్బు నయం చేయడం కోసం రాజవైద్యులు పిలిపించారు. పాపం ఆ జబ్బేమో నయం కాలేదు, ఎంత ప్రయత్నం చేసినా నయం కాలేదు. చివరికి ఆ జబ్బుతోటే కృషించి 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 ఒక రోజున ప్రాణాలు విడిచేశారు. సరే, రాజుగారు మహావైభవంతో వెలిగిపోయినటువంటి రాజు కాబట్టి ఓ బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపు ఏర్పాటు చేశారు ఈ శవయాత్ర. అందుకని ఆ రాజ్యంలో ఉన్నటువంటి జనమందరూ కూడా దానికి వచ్చేశారు. అందరూ కూడా ఆ రాజుగారి శవయాత్ర వెంట వెళుతూ ఉన్నారు. అలా వెళుతూ వెళుతూ ఉంటే కొంత దూరం పోయేటప్పటికల్లా కాస్త వర్షం పడింది. వర్షం పడేటప్పటికి ఒకడంట అందులో వెళ్ళినటువంటి వాడు కొత్త చెప్పులు కొనుక్కున్నాడు ఆ రోజే. అయ్యో, చెప్పులు తడిసిపోతాయి, నేను తడిస్తే తడిశాను, చెప్పులు తడుస్తాయి అని చెప్పి ఆ దగ్గరలో ఒక ఇల్లుంటే ఆ ఇంటి దగ్గరికి పోయి, అయ్యా అయ్యా అయ్యా, ఇదిగో ఈ రాజుగారి యాత్రతోటి మేము వచ్చేసాము, శవయాత్రతో వచ్చాము, చెప్పులేమో కొత్తవి కొనుక్కున్నాను, కాస్త మీ ఇంట్లో పక్కన పెడతానయ్యా, మళ్ళీ వెళ్ళేటప్పుడు నేను వేసుకొని పోతానన్నాడు. ఓ, ఆ మాత్రానికి ఏం భాగ్యమైన, నువ్వు ఇంతలా బతిలాడక్కర్లేదు, పెట్టుకొని పోను. సర్లే అని చెప్పి అక్కడ పెట్టుకొని వెళ్ళాడు. మళ్ళీ ఈయన కూడా వెళ్ళాడు. ఆ యాత్రలో వెళుతూ ఉన్నారు. మరి ఒక్క నిమిషం 2 నిమిషాలు అయ్యేటప్పటికల్లా వర్షం, విపరీతమైనటువంటి వర్షం కురుస్తూ ఉంది. ఒక్క క్షణం కూడా ముందుకు అడుగు పెట్టడానికి వల్ల కాకుండా ఉంది. అంత పెద్ద వర్షం. అంత వర్షం కురుస్తుంటే ముందుకు పోవటానికి వీలు లేక అందరు కూడా ఎక్కడోళ్ళు అక్కడ ఈ చెట్లు చేమలంటే వాటి కిందకు పరిగెడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు ఈ రాజుగారి శవాన్ని ఏం చేయాలి? వీళ్ళందరూ ముఖ్యమైనటువంటి వాళ్ళు ఉన్నారు కదా. చూస్తే దగ్గరలో ఇల్లు ఒక్కడ తప్ప ఇంకేం కనపడతల్లా. ఇదిగో ఈయన చెప్పులు పెట్టిన ఇల్లు తప్ప. అందుకని ఆ ఇంటి దగ్గరికి పోయి, అయ్యా అయ్యా, ఇది రాజుగారి శవం, కాసేపు ఆ వర్షం తగ్గిందాకా ఇక్కడ బండేస్తానండి పంచలో, తర్వాత మేము తీసుకొని వెళ్తాను. అయ్యోయ్యో, శవాన్ని ఎవరైనా ఇంట్లో బండేసుకుంటారండి, వద్దొద్దు అన్నాడు. ఏమిటయ్యా, ఇది రాజుగారి శవం అయ్యా, అందుట్లో మన రాజుగారి శవం, మన రాజు అంటే సామాన్యుడా? అయ్యా, సామాన్యుడు కాదు, ఆయన గొప్పవాడే, కానీ ప్రాణం పోయింది శవం కదా, శవాన్ని మాత్రం మా ఇంట్లో పెట్టుకోవటానికి వల్ల కాదు. తీరా పక్క ఆయన ఉన్నాడు, అది ఆ చెప్పులు. అయ్యా, ఈయన అన్నాడు, ఏమంటే నా చెప్పులు పెట్టుకున్నారు కదా, కాస్త ఇది కూడా పెట్టుకోండి. ఏమయ్యా, చెప్పులు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు కానీ శవాన్ని మాత్రం పెట్టుకోరు అన్నాడు. అంటే ఏంటంటే రాజుగారి శరీరం కూడా అంటే ప్రాణం పోయిన తర్వాత చెప్పులు విలువ కూడా లేదనమాట దానికి అని అర్థం. అందుకని మానవ జీవితం ఎలాంటిదో, మానవ శరీరం ఎలాంటిదో ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారన్నమాట. ఈ వ్యక్తి జీవించి ఉన్నప్పుడు ఎంతో విలువ చూపించినటువంటి వాళ్ళు ఎప్పుడైతే ప్రాణం పోద్దో, ప్రాణం పోయేటప్పటికీ ఆ విలువ కూడా చూపించలేరు, అలాగనే ఉన్నటువంటి హక్కులు కూడా పోతాయి. ఇప్పుడు దాకా ఆయన గదిలిచ్చారనుకోండి, నాకు 5 ఇళ్ళు ఉన్నాయి, ఒక మిల్లు ఉంది, 2 పరిశ్రమలు ఉన్నాయి, బ్యాంకులో 4 బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయి అని ఎన్ని చెబుతాడు. ప్రాణం పోయిందనుకో అన్నీ రద్దు. ఎవరు రద్దు చేయక్కర్లా, అన్నీ వాటంతరయ్యే రద్దు అయిపోతుంది. అదిగో అది ప్రాణం పోవటం అంటే. కాబట్టి ఇలాంటి పనికిరానటువంటి మురికి మూటైనటువంటి ఈ శరీరం కోసమే బ్రతికినన్నాళ్ళు కూడా సంపాదించటం, కూడబెట్టడం, గొంతులు కొయ్యటం, నెత్తులు చేతులు పెట్టడం, పోరాటాలు చేయటం, యుద్ధాలు చేయటం, మనిషి దారుణంగా క్రూరంగా హత్యలు చేయటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నది కేవలం ఈ శరీరం, ఈ శరీర పోషణ, దీనికి సంబంధించినటువంటి డబ్బు, హోదా, వీటి కోసం ఈ రోజున హత్యలు జరుగుతూ ఉన్నాయి. దేనికి జరుగుతూ ఉన్నాయి హత్యలు? ఇవన్నీ కూడా ఇదే, నేను, నాది,
అనేటువంటి అహంకార మమకారాల కారణంగానే జరుగుతూ ఉన్నాయి. ఇన్ని ఘోరాలు నేరాలు చేసినటువంటి ఈ శరీరం ఆ కాస్త ప్రాణం కనుక పోయినట్లయితే ఒక్క పైసా విలువ చేయదు. అంతేకాకుండా ఇంట్లో ఎవ్వరు కూడా ఈ శరీరాన్ని గురించి పట్టించుకోరు. ప్రాణం ఉన్నంత వరకు అందరూ పట్టించుకుంటారు. ఈ ప్రాణం పోయిన తర్వాత ఇక దీన్ని పట్టించుకునేటువంటి వాళ్ళు ఉండరు. ఇక ఇంతకాలం కూడా ఈ శరీరం మీద ఎంతో ప్రేమ చూపించినటువంటి భార్య ఈ శరీరం దగ్గరికి రావడానికి కూడా భయపడతా ఉంటుంది. అటువంటిది పరిస్థితి. అటువంటి ఈ శరీరాన్ని చూసుకొని దానికోసం ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం తెలివైనటువంటి పనేనా? ఈ శరీరం కోసం ఈ రకమైనటువంటి దుర్మార్గాలు చేయాలన్నా, అన్యాయాలు చేయాలన్నా, అక్రమాలు చేయాలన్నా, దీనికోసం ఏం చేయాలి అనేటువంటిది జాగ్రత్తగా ఆలోచించాలి. కనుక ప్రాణం పోతే ఎందుకు పనికిరానటువంటి ఈ శరీరాన్ని ప్రాణం ఉన్నంతకాలం కూడా ఎలా ఉపయోగించుకోవాలి, ఎందుకు ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని నిరంతరం కూడా మనం విచారణ చేసుకుంటూ ఉండాలి. దేనికి ఉంది ఈ శరీరం, దేనికి ఉపయోగించాలి ఈ శరీరాన్ని అనేటువంటి విషయం. అందువల్ల శరీర అభిమానాన్ని తగ్గించుకోవాలి, శరీరం మీద ఉన్నటువంటి అభిమానం తగ్గించుకోవాలి. శరీరం చేయవలసినటువంటి పని ఏమిటో ఆ పని పూర్తి చేసుకోవాలి. అలా కాకుండా శరీరం మీద అభిమానం కనుక పెట్టుకున్నట్లయితే ఆ శరీరం మీద ఉన్నటువంటి అభిమానమే మనకి బంధమై కూర్చుంటుంది. కాబట్టి నీకు ఇచ్చేటువంటి గౌరవం నిత్యం కాదు, నీ శరీరం నిత్యం కాదు. ఈ విషయాలు జీవితంలో ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. శరీరానికి ఎంత విలువ ఇవ్వాలనో అంతవరకే ఇవ్వాలి. దాన్ని ఒక పరికరంగా వాడుకోవాలి. దాన్ని నీ యొక్క ఉన్నతికి ఉపయోగించుకోవాలి, నీ యొక్క అభ్యుదయానికి ఉపయోగించుకోవాలి, మోక్షాన్ని సాధించడం కోసం దీన్ని ఉపయోగించుకోవాలి. మరి అలా ఉపయోగించుకుంటున్నామా? అలా ఉపయోగించుకోవట్లా. దీని యొక్క యథార్థ తత్వం ఏమిటో, మానవులు ఏ ప్రకారంగా ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటున్నారో, ఎలాంటి విషయాల్లో ఈ జీవితాన్ని గడుపుతున్నారో దాన్ని కూడా తర్వాత శ్లోకంలో తెలియజేస్తున్నారు శంకరాచార్యులు. అది ఏమిటో చూడండి, 7వ శ్లోకం. బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపి న సక్తః బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపి న సక్తః. బాలస్తావత్ బాలుడిగా ఉన్నంత కాలము క్రీడాసక్తః ఆటల మీద ఆసక్తి కలిగి ఉంటాడు. తరుణస్తావత్తు ఇక యుక్త వయస్సులో ఉన్నంత వరకు తరుణీసక్తః ఈ యవ్వనవత్తుల యొక్క ఆలోచనల్లో ఉంటాడు. వృద్ధస్తావత్తు ఇక వృద్ధాప్యం వచ్చిందనుకోండి, ఆ వృద్ధాప్యం ఉన్నంత వరకు చింతాసక్తః ఇక అప్పుడు పనులేమి చేయలేడు, అన్నీ ఆలోచిస్తూ కూర్చుంటాడు. అది చేయాలా, ఇది చేయాలా, అది చేయలేకపోతేనే, ఇది చేయలేకపోతేనే, నేను చేయలేకపోతే మా అబ్బాయి అయినా చేయాలా అని రకరకాలైనటువంటి చింతలతో ఉంటాడనమాట. మరి ఇలా ఉంటే పరమే బ్రహ్మణి, మరైతే ఆ పరబ్రహ్మాన్ని గురించి, పరమాత్మని గురించి కహా అపి న సక్తః ఇక ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించడానికి టైమే లేదు కదా. అంటే బాల్యమేమో ఆటపాటలతో గడిచిపోతుంది, యవ్వనమేమో కామాసక్తితో గడిచిపోతుంది, వృద్ధాప్యమేమో చింతలతో గడిచిపోతా ఉంది. మరి బ్రహ్మాన్ని గురించి, పరబ్రహ్మాన్ని గురించి, పరమాత్మని గురించి ఎప్పుడైనా నీకు తిరిగి చిక్కింది? కాబట్టి ఇదిగో ఈ జీవితం అంతా కూడా దేనికోసం నువ్వు కష్టపడాలనో, దేనికోసం ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలనో, దేనికోసం ఈ జీవితాన్ని ఉపయోగించుకోవాలనో, దేనికోసం ఈ జీవితాన్ని నువ్వు తెచ్చుకున్నావో, ఈ మానవ జీవితం అనేటువంటిది ఎందుకు వచ్చిందో అది తెలుసుకొని దానికోసం ప్రయత్నం చెయ్యి అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసమే మానవుడి యొక్క జీవితంలో ఉన్నటువంటి 3 దశల్ని,
ఆ 3 దశల్లో ఏ ప్రకారంగా ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల మీద, విషయాల మీద, భోగాల మీద ఆసక్తి కలిగి ఉంటామో వాటిని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. మనిషి యొక్క జీవితం చాలా చిన్నది, అయితే జీవుడి యొక్క ప్రయాణం మాత్రం చాలా పెద్దది. ఎలా? ఇప్పుడు మనం ధరించేటువంటి వస్త్రం ఉందనుకోండి, దీని యొక్క టైం ఎంతకాలం ఉంటుంది? 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు అలా ఉంటుంది, అంతే కదా? మరి ఇలాంటి వస్త్రాలు మనం ఎన్ని ధరించాలా? ఎన్నో ధరించాలి. అలాగనే ఇప్పుడు నేను ఈ దేహం అనేటువంటి వస్త్రాన్ని ధరించాను. ఇప్పుడు ఈ దేహమే వస్త్రం. మరి ఇది ఎంతకాలం ఉంటుంది? బాగా ఉంటే 100 ఏళ్ళు ఉంటుంది, లేకపోతే 70, 80, 60, 50, 30 ఎంతో ఉంటుంది. కానీ ఇలాంటి దేహాలు నేను ఎన్ని ధరించాలి? చాలా ధరించాలి. కోటాను కోట్ల దేహాలను ధరించాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల ఈ శరీరాలేమో చిన్నవి, కానీ మన యొక్క ప్రయాణమేమో చాలా పెద్దది. అందువల్ల మనం ఇంత చాలా దూరం ప్రయాణించాలి గనక, ఉన్నత స్థానం వైపుకు మనం ప్రయాణించాలి గనక, పరమాత్మ వైపుకు ప్రయాణించాలి గనక, మానవ జన్మ వచ్చినప్పుడే ఈ ప్రయాణం కూడా కుదురుద్ది గనక, ఏ జంతువుగానో, పశువుగానో, పక్షిగానో, క్రిమిగానో, కీటకంగానో పుడితే నువ్వు మోక్షానికి ప్రయత్నం చేయడానికి వీలు లేదు. కనీసం దేవతగా పుట్టినా కూడా నువ్వు ఏమి మోక్షం కోసం ప్రయత్నం చేయడానికి వీలు లేదు. కేవలం మానవుడిగా జన్మించినప్పుడు మాత్రమే నువ్వు ఈ ప్రయత్నం చేయడానికి వీలుంది. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అని శంకరాచార్యుల వారు వివేక చూడమణిలో మొట్టమొదట్లో చెప్పడం జరిగింది. మరి ఇలా కనుక మనం భగవంతుడి వైపు కనుక ప్రయాణించాలంటే, మోక్ష మార్గంలో మనం కనుక ప్రయాణించాలంటే మనకి ఒక గొప్ప శక్తి కావాలి. అయితే ఆ శక్తి ఎక్కడుంది? ఆ శక్తి ఎక్కడో లేదు, అది మనలోనే ఉంది. ఏమిటి ఆ శక్తి? మనలో ఉన్నటువంటి ఆ శక్తి వివేకంతో కూడుకున్నటువంటి బుద్ధే ఆ శక్తి. ఆ శక్తి కనుక పనిచేస్తేనే మనం ఉన్నతంగా ప్రయాణం చేయగలుగుతాం. ఆ శక్తి కనుక పనిచేయలేదనుకోండి, మన ప్రయాణం కాస్త ఆగిపోతుంది. అయితే ఈ శక్తి మరి అందరిలో పనిచేస్తున్నదా? లేదు, అందరిలో పనిచేయటంలా. ఎందుకని? మనం అలా పరమాత్మ వైపుకు ప్రయాణం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటేనే ఆ బుద్ధి పనిచేస్తుంది. అలా తెలుసుకుంటేనే బుద్ధి పనిచేస్తుంది. ఇప్పుడు పరమాత్మ వైపుకు మనం ప్రయాణం చేయాలని తెలుసుకుంటే కాదు మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నది, లేదా ఏదైనా ఒక గ్రంథం చదివేది, లేదా ఏదైనా ఎక్కడైనా ఉపన్యాసం వినేది, ఇవన్నీ చేసేది మనం కూడా ఆ మోక్షాన్ని అందుకోవాలి, ఆ భగవంతుడి వైపు మనం ప్రయాణం చేయాలి అనేటువంటి విషయం మీకు తెలిసినప్పుడు మాత్రమే దీన్ని అలా ఉపయోగపెట్టుకుంటారు, ఈ దేహాన్ని అట్లా ఉపయోగపెట్టుకుంటారు. మరైతే సామాన్యంగా లోకంలో అందరూ కూడా ఎలా ఉంటారు? ఏదోనండి, ఇదిగో మా అబ్బాయిలిద్దరికీ కాస్త ఉద్యోగాలు వచ్చి వాళ్ళకి కాస్త పెళ్ళిళ్ళు చేసేస్తే, ఆ ఒక్కగానొక్క అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి కూడా ఏదైనా గొప్ప సంబంధం చేసి పెళ్లి చేసేస్తే ఇంకా నా బాధ్యత తీరిపోద్ది. ఏదో వాళ్ళిద్దరికి చెరొక ఇల్లు కట్టించేస్తాను, అమ్మాయికి ఒక ఇల్లు ఇచ్చేస్తాను, మాకు ఇల్లు ఒకటి ఉంది, సరే అది కాక ఓ 10 లక్షల రూపాయలు కనుక నేను బ్యాంకులో వేసుకున్నానంటే ఏదో హాయిగా జరిగిపోతూ ఉంటుంది, ఇక మాకు ఇంకేమి ఇబ్బందులే ఉండవు అని ఇలా ఊహించుకుంటూ మానవుడు ఎప్పుడెప్పుడో జరగాల్సినటువంటి వాటన్నింటినీ కూడా ఊహించుకుంటూ మన యొక్క శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా, తన యొక్క బుద్ధి కుశలతను కూడా అన్నీ కూడా ఈ సంసార లంపటంలోనే ఉపయోగించుకుంటాడు, ఇందులోనే ఖర్చు చేసుకుంటా ఉంటాడు. అంతే తప్ప ఉన్నతమైనటువంటి మార్గంలో మనం ప్రయాణం చేయాలి, మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. మనం ఎందుకోసమైతే ఈ లోకంలోకి దేహాన్ని తీసుకొని వచ్చామో ఆ పని చేస్తూ మన జన్మని మనం సార్థకం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన మానవుడికి రాదు. అందుకే అతనిలో ఉన్నటువంటి ఈ శక్తి ఉపయోగించుకోవటానికి పనికి రాకుండా పోతుంది, బుద్ధి పని చేయకుండా పోతా ఉంది. మానవ జీవితం వచ్చిన తర్వాత కూడా, ఎందుకంటే మానవ జీవితం రావటం చాలా గొప్ప విషయం. శంకరాచార్యుల వారు ఒక మాట చెప్తారు వివేక చూడమణిలో, మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రేయ. మనుష్యత్వం మానవ జన్మ రావటం, ముముక్షత్వం మోక్షం కావాలనేటువంటి కోరిక కలగటం, మహాపురుష సంశ్రేయ మహాత్ముల యొక్క ఆశ్రయం లభించటం, ఈ 3 కూడా చాలా గొప్పవి. ఈ దైవానుగ్రహం ఉండాలి, దైవానుగ్రహం ఉంటేనే ఇవన్నీ కూడా మనకి లభిస్తూ ఉంటాయి. మరి ఇలాంటి మానవ జన్మ వచ్చినప్పటికీ కూడా సంపాదించుకోవటం, తినటం, నిద్రపోవటం, పిల్లల్ని కనటం,
వాళ్ళని పోషించడం, కూడబెట్టడం, అనుభవించడం, వీటిల్లోనే కనుక మునిగిపోయి జంతువులాగా, ఓ పశువులాగా మనం కనుక జీవించినట్లయితే అతడి యొక్క జీవితం వ్యర్థం. అదేమిటండి పశువుతో పోలుస్తున్నారు? ఎందుకంటే పశువు కూడా ఈ పనులన్నీ చేస్తున్నాయి. ఆ పశువు కూడా తిండి తింటున్నది, పెరిగి పెద్దదవుతున్నది, అలాగనే పిల్లల్ని కంటా ఉన్నది, ఆ పిల్లల్ని పెంచి పోషిస్తున్నది, ఆహారం సంపాదించుకుంటున్నది, వాటికి కావాల్సినటువంటి గూడు కట్టుకుంటా ఉన్నది. ఈ పనులన్నీ చేస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు నువ్వు చేసే పనులు ఏంటి? వీటి కోసం నువ్వు డిగ్రీలు చదువుతున్నావు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నావు, ఇంకేదేదో చేస్తున్నావు. ఇన్ని చేసి నువ్వు కూడా ఆ పనులే చేస్తా ఉంటే అంతకంటే ఏం గొప్ప? పశువు కంటే ఏం గొప్ప అవుద్ది? కనుక పశువు చేయలేనటువంటి పని ఏదన్నా ఉంటే దాన్ని చేయాలి మానవుడు. కనుక పశువు చేయలేనటువంటిది ఏమిటంటే ఇదే, ఈ జన్మ సార్థకత చేసుకోవాలి అనేటువంటి ఆలోచన దానికి రాదు. ఒకవేళ అలా చేయాలన్నా కూడా దానికి సాధ్యమయ్యేటువంటి పని కాదు. కానీ ఒక్క మానవుడు మాత్రమే దానికి తగినటువంటి వాడు, అర్హత కలిగినటువంటి వాడు. మరి ఇలా బుద్ధి ఉండి కూడా బుద్ధి లేని జంతువుల్లాగా కనుక ప్రవర్తించినట్లయితే, బుద్ధి లేని పశువుల్లాగా కనుక ప్రవర్తించినట్లయితే మనకి వచ్చే జన్మలన్నీ కూడా బుద్ధి లేనటువంటి జన్మలే, అంటే పశు జన్మలే వస్తూ ఉంటాయి. ఎవడైతే తనకి ఇచ్చినటువంటి బుద్ధిని, భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి బుద్ధిని సక్రమంగా కనుక వినియోగించుకోకుండా ఉంటామో, మన బుద్ధిని కాస్త బుద్ధి చేసుకుంటామో, అటువంటి వాడికి వచ్చేటువంటి జన్మలు బుద్ధి లేనటువంటి జన్మలు, హీనమైనటువంటి జన్మలే వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి నికృష్టమైనటువంటి విషయాల్లో ఆనందాన్ని వెతుక్కుంటూ, దుఃఖాలతో కూడుకున్నటువంటి విషయాల్లోనే సుఖాలను వెతుక్కుంటూ, నరకప్రాయంగా ఉండేటువంటి ఈ సంసారంలోనే స్వర్గాన్ని వెతుక్కుంటూ గడిపేటువంటి మూర్ఖ మానవుడు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందుకోవాలి అనేటువంటి నిశ్చయాన్ని చేసుకోడు. అలాంటి ఆలోచన అతనికి రాదు. జీవితం అంతా కూడా రోజుకి 24 గంటలైనా సరే వాడికి చాలా అన్నట్లుగా ఇక్కడ లౌకికమైనటువంటి విషయాల్లోనే మునిగిపోతాడు. అటువంటి వాడికి ఆ పరబ్రహ్మని, ఆ పరమాత్మని తలుచుకోవటానికి తీరిక ఎక్కడ ఉంటుంది? తలుచుకోవటం అంటే ఊరికి తలుచుకుంటాడు, ఏదో రామ కృష్ణ అని అనుకోవటం కాదు. కానీ ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలంటే తీరిక ఉండదు పాపం. అందుకని నాకెక్కడ కుదురుద్దండి అని అంటాడు. కనుక ఇలా మానవ జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు, పశువుల్లాగా వ్యర్థం చేసుకోకూడదు. మరి ఇలా పరుగులు పెట్టి ఈ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలకి, విషయాలకి, భోగాల కోసం అని చెప్పి పరుగులు పెట్టేటువంటి సామాన్యుడి యొక్క జీవిత కథ ఎలా సాగుతుందో ఇక్కడ శంకరాచార్యుల వారు చక్కగా విశ్లేషిస్తున్నారు. ప్రతి వారికి కూడా బాల్యం, యవ్వనం, వార్ధక్యం అంటే ముసలితనం అనేటువంటి 3 దశలు ఉన్నాయి. ఆ దశలు 3 కూడా ఎలా గడిచిపోతున్నాయి? బాల్యం చూడండి ఎలా గడిచిపోతుందో. అంతా కూడా బాల్యం అంతా ఆటపాటలతో గడిచిపోతుంది. బాల్యం అంతా ఎప్పుడు ఆడుకోవాలనే ఉంటాడు, సందు జరిగితే ఆడుకుంటాడు. ఒకవేళ స్కూల్కి పంపించారనుకోండి, ఆ స్కూల్కి పంపించినా కూడా ఆ కాసేపు స్కూల్లో ఉంటాడు, ఆ ఇంటర్వ్యూలు వచ్చినప్పుడు ఆడుకోవాలనుకుంటాడు, లేకపోతే స్కూల్ వదిలిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఆడుకోవాలనుకుంటాడు. ఎంతసేపటికి వాడికి ఆటపాటల మీదనే ఉంటుందన్నమాట. మరి ఆట బొమ్మల మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుంది. అందుకని కనిపించిన వల్ల కొనాలనుకుంటాడు. చిత్ర విచిత్రమైనటువంటి విషయాల మీద ఆసక్తి కలిగి ఉంటాడు. జీవితాన్ని గురించినటువంటి అవగాహన ఉండదు. నేను ఎవరిని, ఏం చేయాలి, ఏం సాధించాలి, ఏం చదువుకోవాలి, ఎట్లా ఉండాలి, మా తండ్రి ఏం కోరుకుంటున్నాడు, మా తల్లి ఏం కోరుకుంటుంది, ఈ ఆలోచనలన్నీ కూడా వాళ్ళకి ఏముండవు. ఏవో కోరుకోవటం, వాటి కోసం మారాన్ చేయటం, ఆ తల్లి తండ్రి వాటిని ఇచ్చిన దాకా గోల్ చేయటం, అవి కనుక ఇస్తే వాటిని చూసి ఆనందించటం, అవి కనుక ఇవ్వకపోయినట్లయితే దానికోసం మళ్ళీ ఏడవటం. ఇక రెండో ఆలోచన అంటూ రాకుండా ఇలా బాల్యం గడిచిపోతూ ఉంటుంది. ఇక యవ్వనం ఉందనంటే బాల్యం తర్వాత ఇక యవ్వనం ప్రారంభమవుద్ది. ఈ యవ్వనం అనేటువంటిది అనేకమైనటువంటి ఆకర్షణలతో కూడుకున్నటువంటిది. ఇప్పుడు శరీరం బాగా అందంగా ఉంటుంది, అవయవాలన్నీ కూడా బిగువుగా ఉంటాయి, మనిషి ఆకర్షణీయంగా కనపడతా ఉంటాడు. ఇలాంటి సందర్భంలో అబ్బాయిలేమో అమ్మాయిల గురించి, అమ్మాయిలేమో అబ్బాయిల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఇది ప్రమాదకరమైనటువంటి వయస్సు. ఒక మనిషి చెడిపోవడానికి కానీ బాగుపడటానికి కానీ ఈ వయస్సు అనేటువంటిది, ఈ యుక్త వయస్సు అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది అనమాట. ఈ వయసులో చేసేటువంటి ఆలోచనలన్నీ కూడా ఈ స్త్రీ పురుష సంబంధమైనటువంటి కామవాంఛకు సంబంధించిన ఆలోచనలే ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఇంకా ప్రపంచం, రెండో ప్రపంచం అంటూ ఏమీ కనపడదు. ఏదో స్వర్గలోకం, అదొక ఊహాలోకం. ఇలా యవ్వనం అంతా కూడా
ఇలా కోరికలతోటి వాంఛలతోటి గడిచిపోతుంది. ఆ తర్వాత కాస్త ఆ యవన స్థితి దాటుతూ ఉండేటప్పటికల్లా ఇక ధన సంపాదన గురించి, వృత్తుల గురించి, వ్యాపారాల గురించి, ఉద్యోగాల గురించి, వ్యవసాయాన్ని గురించి ఇలా రకరకాలైనటువంటి వ్యవహారాలు చేస్తూ వాటి వల్ల కోరికలు తీర్చుకుంటూ ఆకర్షణలోకి లొంగిపోతూ ఆశలు ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ వ్యవహారాల్లో ఈ యవ్వనం అంతా సాగిపోతూ ఉంటుంది. ఇక మూడవది వృద్ధాప్యం. యవ్వనం గడిచిపోతే క్రమక్రమంగా ఇక వృద్ధాప్యం వస్తుంది. ఇప్పుడు శరీరంలో ఉన్నటువంటి బిగువులన్నీ కూడా సడలిపోతూ ఉంటాయి. శరీర అవయవాల్లో పటుత్వం తగ్గిపోతూ ఉంటుంది. కళ్ళు కాస్త మసకొస్తుంది, కనపడవు. చెవులు కాస్త వినపడవు. మరి మోకాళ్ళ నొప్పులు వస్తాయి, మా చేతుల నొప్పులు వస్తాయి, కీళ్ళ నొప్పులు వస్తాయి, రకరకాలైనటువంటి బాధలు కలుగుతూ ఉంటాయి. వీటితో అనేకమైనటువంటి జబ్బులు వస్తూ ఉంటాయి. పనిచేసేటువంటి శక్తి క్షీణించిపోతుంది. ఆ పని చేస్తూ ఉన్నప్పుడు అతని యొక్క ఆలోచనలు, అతని యొక్క మనస్సు, బుద్ధి అంతా కూడా ఆ పనుల మీదనే ఉంటుంది. ఇప్పుడేమో పని చేయడానికి వీల్లేదు, లోపలేమో చేయాలని ఉంటుంది, కానీ చేయటానికేమో శరీరం సహకరించదు. ఇలాంటి సమయంలో శరీరం సహకరించకపోయినా లోపల ఉన్నటువంటి ఆలోచనలు మాత్రం అలా 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 సాగిపోతూ ఉంటాయి. ఇలా సాగిపోతుంటాయి కనుక ఎప్పుడు కూడా చింతలే, ఎప్పుడు కూడా ఆలోచనలే. నీ చుట్టూ కూడా కొంత లంపటాన్ని తయారు చేసుకొని ఉన్నావు కాబట్టి ఇంతకుముందు యవ్వనంలో ఉన్నప్పుడు ఆ లంపటం అంతా కూడా ఇప్పుడు నీకు గుర్తొస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని పెళ్లిళ్ళ గురించి, ఉద్యోగాల గురించి, వ్యాపారాల గురించి, డబ్బు సంపాదన గురించి, దోచుకోవటాన్ని గురించి ఇలా రకరకాలైనటువంటి చింతలతో ఈ జీవితం అంతా సాగిపోతూ ఉంటుంది. ఈ వృద్ధాప్యంలోనే అనేక రకాలైనటువంటి చిత్కారాలు, తిరస్కారాలు పడాల్సి వస్తుంది. ఎందుకనంటే తనని తన కొడుకులు కోడళ్ళు ఎంతో గౌరవించారు. తను బాగా సంపాదిస్తున్నప్పుడు, తన యొక్క అవసరం వాళ్ళకు ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ మీద ఆధారపడి ఊరుకోకుండా ఏం చేస్తున్నాడు? అయ్యా అట్టు చేయబాకయ్యా, ఇదిగో ఇలా చెయ్యాలా అని వాడికి ఏదో చెప్పబోతాడు. నువ్వు ఏంటి నిన్న స్థలం కొన్నావంట కదా, ఎందుకని ఇప్పుడు కొంటావు, కాస్త తాకపోయినా అంటాడు. వాడు కొనలేదు అనుకో, ఎందుకన్నా నువ్వు కొనలేదు, కొనకపోయినావా రేటు పెరుగుద్ది కదా అని ఏదో చెప్తా ఉంటాడు. చెప్తామంటే ఒకసారి 2 సార్లు ఏదో అట్టు అయిపోయిందిలే, ఇట్టు అయిపోయిందిలే అంటాడు. ఇక 3వసారి మాత్రం ఊరుకోడు. నడుపుసుకొని కూర్చోవా, వద్దు ఇంత వేస్తే తిరిగి కూర్చోకుండా నీకెందుకు ఈ వ్యవహారాలన్నీ మేము చూసుకుంటాం కదా, చేసావుగా పెద్ద, నువ్వు సంపాదించావుగా అని అంటాడు. ఈ రకమైనటువంటి తిరస్కారాలు, ఈ రకమైనటువంటి అవమానాలు భరించాల్సి వస్తుంది. ఎందుకనంటే ఈ చింతలన్నీ కూడా లోపల ఉన్నటువంటివన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. అందుకే వృద్ధాప్యం వచ్చిన తర్వాత, ఒంట్లో ఓపిక పోయిన తర్వాత పిల్లలకి హెచ్చరికలు చేస్తూ ఉండటం వల్ల ఇదిగో ఈ రకమైనటువంటి తిరస్కారాలు తప్పవు. అందువల్ల ఈ ఆలోచనలు అనేటువంటివి, చింతలు అనేటువంటివి ఈ వృద్ధాప్యాన్ని పట్టి పీడిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక ఆ తర్వాత వృద్ధాప్యం తర్వాత మరి ఇంకేమిటండి అని అంటే ఎప్పుడో ఒకప్పుడు అన్ని బంధాలు తెంచుకొని అందరినీ వదిలిపెట్టి హరి అని అంటాం. ఇట్లా కనుకైతే మరి ఆ పరబ్రహ్మను గురించి, పరమాత్మను గురించి తలుచుకునేది ఎప్పుడయ్యా? బాల్యమేమో ఆటపాటలతో సరిపోయా, యవ్వనమేమో కామాసక్తి వ్యవహారాలతో సరిపోయా, వృద్ధాప్యమేమో చింతలతోటి పోయా. ఇంకా నువ్వు ఎప్పుడు పరమాత్మను తలుచుకునేది? పరమే బ్రహ్మణి కోపిన సక్త అని అంటున్నాడు. బాల్యం, యవ్వనం, వార్ధక్యం ఈ 3 కూడా లౌకికమైనటువంటి విషయాలతోనే గడిచిపోతే ఇక పారమార్థికమైనటువంటి విషయాలకి చోటెక్కడా? ఎప్పుడు వీటిని గురించినటువంటి ఆలోచన చేస్తావు? మనిషి యొక్క జీవితం చాలా చిన్నదని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మనిషి జీవితం చాలా చిన్నది. ఎంతకాలం బ్రతుకుతాడో ఎవరికి కూడా తెలియదు. మరి ఆ కాస్త కాలంలో కూడా బాల్యం, యవ్వనం, వార్ధక్యం అనేటువంటివి 3 దశలు ఉన్నాయి. ఈ 3 దశల్లో కూడా లౌకికమైనటువంటి విషయాలు, ప్రాపంచికమైనటువంటి విషయాలు అయితే ఇక మానవ జీవితానికి సార్థకత ఎట్లా వస్తుంది? ఎప్పుడు సాధిస్తాడు? ఎప్పుడు పరమాత్మను గురించి ఆలోచన చేస్తాడు? ఎప్పుడు పరమాత్మను అందుకోవడం కోసం ప్రయత్నం చేస్తాడు అనేటువంటి విషయాన్నే మనం ఆలోచించాలి. మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని ఒక్కసారి కనుక మనం గమనించినట్లయితే మనిషి ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా ఆటపాటల్లోనూ, మమతానురాగాల్లోనూ, ప్రేమానురాగాల్లోనూ, ద్వేషంతోటో, మరి రకరకాలైనటువంటి భావాలతోటో, జబ్బులతోటో, ముసలితనంతోటో, డబ్బుల వ్యవహారంతోటో, బిడ్డల విషయంలోనూ, భార్య విషయంలోనూ, భర్త విషయంలోనూ, రకరకాలైనటువంటి లోభంతోటో, అసూయతోటో, ఈర్ష్యతోటో, ద్వేషంతోటో ఏదో ఒక దాంట్లో వ్యధ చెందుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇది మానవుడి యొక్క జీవితం అంతా కూడా.
ఇదేనా మనిషి సాధించాల్సింది అని ఒకసారి ప్రశ్న వేసుకో. ఇలా ఎడతెగకుండా వచ్చేటువంటి ఆలోచనలన్నీ కూడా వస్తూ ఉంటే ఒక్కసారి ప్రశ్న వేసుకో, ఇదేనా నేను చేయాల్సింది? ఇందుకోసమేనా నేను వచ్చింది? ఇందుకోసమేనా ఈ లోకంలో నేను పుట్టింది? ఇదా నేను చేయాల్సినటువంటి ఘనకార్యం అని కనుక ఆలోచించినట్లయితే ఇప్పుడు మనిషిగా ఏం చేయాలనో, మనిషిగా పుట్టినందుకు నువ్వు ఏం సాధించాలనో కొంచెం అర్థమవుతుందన్నమాట. కనుక భగవంతుడు మనకి ఈ శరీరాన్ని ఇచ్చింది ఉన్నతంగా మన యొక్క జీవితాన్ని తీర్చిదిద్దుకోవటం కోసం అని తెలుసుకోవాలి. పరమాత్మ వైపుకి మనస్సుని తిప్పి ఆ పరమాత్మను గురించినటువంటి ఆలోచనలతో ఆయన మీద ప్రేమను చూపించదలుచుకున్నటువంటి ప్రేమ, చూపించదలుచుకుంటే అనురాగం ఆ పరమాత్మ మీద చూపించి నిరంతరము కూడా ఆయన్ని గురించే ఆలోచించి ఆయన గురించే తెలుసుకుంటూ ఆయన అందుకోవటమే జీవిత పరమార్థమని గ్రహించి నిరంతరము కూడా ఇదే నా కర్తవ్యం, ఇదే నా లక్ష్యం అనేటువంటి భావన ఎవరైతే పెట్టుకుంటాడో అదిగో అటువంటి వాడే ఉన్నతమైనటువంటి మానవ జీవితాన్ని గడిపినటువంటి వాడు అవుతాడు. అటువంటి వాడే జీవితాన్ని సార్థకం చేసుకున్నటువంటి వాడు అవుతాడు. పరమాత్మని అందుకుంటున్నావంటే వేరే ఏమీ కాదు. పరమాత్మను అందుకుంటున్నావంటే దుఃఖాలతో, బాధలతో, అలజడులతో, ఆందోళనలతో ఉన్నటువంటి ఈ సంసార జంజాటం నుంచి మనల్ని మనం ఉద్ధరించుకోవటమే. నిత్యమైనటువంటి, శాశ్వతమైనటువంటి, అఖండమైనటువంటి ఆనందాన్ని పొందటానికి వచ్చినటువంటి ఈ మానవ జీవితాన్ని సరిగ్గా ఉపయోగించుకోవటమే. ఇదే పరమాత్మని అందుకోవటం అంటే. క్షణికమైనటువంటి లాభాలు కానీ, నష్టాలు కానీ, సుఖాలు కానీ, దుఃఖాలు కానీ వీటన్నిటి నుంచి కూడా విముక్తి చెంది శాశ్వతమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని అందుకోవటమే ఈ భగవంతుడి వైపుకు తిరగటం అంటే. అందుకని జీవితం అంతా కూడా ఆటపాటల జోరు, అమ్మాయిల సౌరు, అంతలేని ఆలోచనల జోరు, వీటితో కాకుండా జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమాత్మ వైపుకి మనం అడుగులు వేయాలి. అది కూడా బాల్యంలోనే అడుగులు వేయాలి. ఇది చాలా గొప్ప విషయం అవుతుంది. అలా బాల్యంలోనే సాధ్యం కాకపోతే కనీసం యవ్వనంలోనన్నా అడుగు వేయాలి. మరి యవ్వనంలో కూడా ఎట్టనండి, అప్పుడు ఆలోచనలన్నీ ఒక రకంగా ఉంటాయి కదా అని అంటే కాస్త నడి వయస్సులోనన్నా భగవంతుడి వైపు తిరగటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే నీ జీవితం సార్థకం. అలా గనక కాకపోతే నీ జీవితం వ్యర్థమైపోతుంది అని ఇంతవరకు నీ యథార్థమైనటువంటి పరిస్థితిని తెలియజెప్పి నువ్వు ఎందులో కూరుకుపోతున్నావో, ఏ ప్రాపంచిక వ్యవహారాల్లో కూరుకుపోతున్నావో తెలియజెప్పి వీటి నుంచి బయటపడమని చెప్పి శంకరాచార్యుల వారు ఇక్కడ తెలియజేస్తున్నారు. మరి ఎలా బయటపడాలి? ఈ ఎలా బయటపడాలో, దానికోసం నువ్వు ఏం చేయాలనో, ఈ మానవ జీవిత నిజమైనటువంటి కర్తవ్యం ఏమిటో వాటిని చెప్పబోతున్నారు. తర్వాత వచ్చేటువంటి 2 శ్లోకాల్లో, ఈ 2 శ్లోకాలు కూడా చాలా ముఖ్యమైనటువంటివి. వాటి గురించి మనం రేపు చెప్పుకుందాం.